Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. బాంబు పేలుళ్లలో ఇప్పటికే 13 మంది చనిపోయారు. హైదరాబాద్, బొంబాయిలలో హై అలర్ట్ ప్రకటించి విస్తృత తనిఖీలు చేస్తున్నాయి భద్రతా దళాలు. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని హోంశాఖ ఆదేశించింది. కారు యజమానితో సహా ముగ్గురిని అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీ పేలుడు ఘటన ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐఏ రంగంలోనికి దిగింది. ఎర్రకోట సమీపంలో పేలుడు ధాటికి 13 మంది మృతి చెందగా 24 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కదులుతున్న వాహనంలోని పేలుడు జరిగినట్టు నిర్ధారణ అయింది. పరిస్థితిని అమిత్ షా సమీక్షించారు. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ రంగంలోనికి దిగాయి. ఉదయం ఉగ్రమూట అరెస్ట్ అయింది. సాయంత్రం పేలుడు కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళలో హై అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఆత్మాహుతి దాడి అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ శక్తివంతమైన పేలుడులో 13 మంది మరణించగా 24 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. కదులుతున్న వాహనంలోనే ఈ పేలుడు జరగటంతో దీనిని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 6:52 సమయంలో ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు జరిగినప్పుడు వాహనంలో మనుషులున్నారని ఆయన ధృవీకరించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోనికి తెచ్చారు. ఈ 2 దుర్ఘటనలో 6 కార్లు, 2 రిక్షాలు, ఒక ఆటో రిక్షా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా హోంమంత్రితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అలానే జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో విస్తరించిన జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్, ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఓ భారీ ముఠాను భద్రతా బలగాలు సోమవారం ఉదయం పట్టుకున్నాయి. 3 డాక్టర్లతో సహా 8 మందిని అరెస్టు చేసి 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు జరగటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ 2 ఘటనల మధ్య సంబంధం ఉండొచ్చు అనే కోణంలో దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, మెట్రో ప్రాంగణాల్లో నిఘా పెంచారు. ముందస్తు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించి కీలక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి వివరాలు ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. I-20 కారులో సంభవించిందని ధృవీకరించారు. ఈ కారు పేలుళ్ల వల్ల కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఇక ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దృష్ట్యా నగర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి విశాఖలోని అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేశారు. ఇటు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్ లో కూడా పటిష్టంగా భద్రత ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్స్, బాంబ్ డాగ్ స్క్వాడ్ బృందాల సాయంతో ప్రయాణికుల లగేజ్ తో పాటు అనుమానాస్పద వస్తువులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇక నగర సరిహద్దులు, ప్రధాన కూడలలో వాహన తనిఖీలు, వెహికల్ చెకింగ్ కూడా ముమ్మరంగా జరిగింది. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను వెంటనే ఆపేసి అందులో వ్యక్తుల వివరాలు కూడా పరిశీలించారు. లాడ్జ్లు, హోటళ్లు కూడా ఆకస్మిక తనిఖీలు జరిగాయి. లాడ్జ్లు, హోటళ్లు, గెస్ట్ హౌస్లలో ఆకస్మికంగా తనిఖీలు చేసి కొత్తగా బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు కార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తలదాచుకుంటున్నారేమో అని కూడా గాలించారు. కార్గో, కొరియర్ కార్యాలయాల పర్యవేక్షణ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కార్గో సర్వీస్ సెంటర్లు, కొరియర్ కార్యాలయాలు గిడ్డంగులను కూడా పరిశీలించి
పంపబడుతున్నటువంటి పార్సల్స్ వివరాలు కూడా నమోదు చేసుకున్నారు. పోలీస్ అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎటువంటి భయాందోళనకైతే గురి కావద్దు, పోలీసుల భద్రతా చర్యలకు పూర్తిగా సహకరించాలని కోరుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు గాని, వస్తువులు కానీ, సంఘటనలు ఏవైనా గనక మీ దృష్టికి వస్తే వెంటనే 112కు డయల్ చేసి సమాచారం అందించాలని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా ప్రజలకు సూచిస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు